ఘనమైన మా దేవ, గొప్ప తండ్రి, విమోచకుడు కూడా యేసయ్యా నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. కనికరము కలిగిన ప్రభువా, కృపగల మా తండ్రి, దయగలిగిన మా దేవా నీకు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభువా ఈ యొక్క పరిశుద్ధ అయా పునరుద్ధానపు ఆరాధనలో పాటల ద్వారా, తలాంతుల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. నీ సంకల్పంలో, నీ ప్రణాళికలో ఉన్న వారందరినీ నీ సమ్ముఖానికి మీరు నడిపించుకున్నందుకు స్తోత్రాలు. ప్రభువా ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగో తండ్రి, నేను మాటలు వినడానికి ఇష్టపడుతుండగా ప్రభువా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. నా మా ఆధ్యాత్మిక వ్యక్తిగత జీవితాలకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మీరు అందించండి. వినగలిగిన వారికి వినగలిగిన ఆత్మను, చెప్పగలిగిన నాకు చెప్పగలిగిన ఆత్మను దయచేయండి. ప్రతి విధమైన పరధ్యానం, అనాలోచిత మీ నామలో దూరం చేయండి. లక్ష్యత కలిగిన హృదయాలను మీరు దయచేయండి. మీరే బోధించువానిగా, గ్రహింప చేయవానిగా, ఆత్మకార్యమును మీ స్థాయిలో, మీ శైలిలో మీరే నైనా తండ్రి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నేనైతే బలహీనుడన, అయోగ్యుడన ప్రభువా, నన్ను సిలువ చాటును మరుగుపరచండి. బలహీనుడు నిలబడుచుండగా నీ ఆత్మచేత నింపండి, బలపరచండి. వాక్యము ద్వారా నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మా అందరితో మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చుందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరికీ వందనాలండి. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా మనందరం కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి వచనం నుండి. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులనుగా ఉండుటకు పిలవబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును, మన ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, ఇక్కడ చదివిన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే పరిశుద్ధుడైన పౌలు గారు కొరింథీయ సంఘముతో మాట్లాడుతూ ప్రారంభముగా వారిని గురించి మాట్లాడుతూ, వారిని దేవుడు ఎందుకు పిలిచాడో, వారి జీవితాల్లో ఎలా ఉండాలో ప్రభు కోరుకుంటున్నారో అవన్నిటినీ ఆ ప్రజలకు తెలియచేయటానికి ఈ మాటలు రాస్తూ ఆయన అంటున్నాడు, పరిశుద్ధ యేసుక్రీస్తునందు కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికి. ఎవరికండి ఈ లేఖ? ఎవరికి రాశాడు ఆయన? యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన వారికి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుని సంకల్పం ఏంటి? ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఓ కొరింథీయులారా, మీరెందుకు పిలువబడ్డారంటే దేవుడు మిమ్మలను పరిశుద్ధపరిచాడు తన అమూల్యమైన రక్తము చేత. గొర్రెల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక వెండి బంగారముల చేతనైనను విడిపించబడక తన అమూల్యమైన రక్తము చేత
మిమ్ములను పరిశుద్ధపరిచాడు. దేవుడు మనల్ని ఎందుకు పరిశుద్ధపరిచాడు? ఎందుకు తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు కార్చారు? ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధపరిచాడు? నిజంగా ఏ మనిషి ఈ లోకంలో పరిశుద్ధుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేదు. అందరూ త్రోవ తప్పిపోయారు, అందరూ పాపములో ఉన్నారు. ఏ వ్యక్తి పరిశుద్ధుడు కాదు. కానీ దేవుడు తన అమూల్యమైన తన పరిశుద్ధమైన రక్తము చేత మనల్ని ఏం చేశాడంటే ప్రభు పరిశుద్ధపరిచాడు. మన జన్మ కర్మ పాపముల నుండి మనల్ని విడిపించాడు. మనం ఏ పాపములో ఉన్నామో, ఏ అపవిత్రతలో ఉన్నామో ఆ అపవిత్రత అంతటినీ దేవుడు కడిగివేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచాడు. నిజముగా ఏమండి, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట చెప్పబడింది, నిజముగా నీవు పుట్టిన దినమును నేను చూడగా నీవు అసహ్యముగా బయట పారవేయబడ్డావు. రక్తములో పొర్లుచున్న నిన్ను నేను చూశాను. రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ మీద జాలిపడి నీ యొద్దకు వచ్చి బ్రతకమని నేను సెలవేయగా నీవు బ్రతికితివి. నీ రక్తమంతటిని నేను తుడిచివేసి నీకు ద్రాక్షారసము గోధుమలు శ్రేష్టమైన ఆహారము నీయగా నీవు వృద్ధి చెందావు, ఆశీర్వదించబడ్డావు, చాలా పరిశుద్ధముగా బ్రతుకుతున్నావు, చాలా మంచిగా నీకు రూపు వచ్చింది. ఆ రూపు కలగజేసింది ఎవరు? నేను నీ మీద జాలిపడ్డాను. నువ్వు రక్తములో పాపములో అపవిత్రతలో పొర్లుచున్న నీ వైపు నేను చూశాను. చూచి నీ యొద్దకు వచ్చా, జాలిపడి నిన్ను బ్రతకమని చెప్పి నేను నీ రక్తం అంతటిని తుడిచివేశా, నిన్ను పరిశుద్ధపరిచా. ఎందుకు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు? ఎందుకు దేవుడు పరిశుద్ధపరిచాడు? ఆయన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కాచి ఎందుకు పరిశుద్ధపరిచాడు అనంటే, అందరి వలె బ్రతకడానికా? అందరి వలెనే మన జీవిత అడుగులు వేయటానికేనా? అందరు లోకస్తులు ఎలా బ్రతుకుతున్నారో, లోకస్తులు ఎలా జీవిస్తున్నారో, లోకస్తులు ఎలాగైతే వారి అడుగులు వేస్తున్నారో అలాగే బ్రతకటానికేనా దేవుడు మనల్ని పిలిచింది? దేవుడు మనల్ని పరిశుద్ధపరిచింది. ఎందుకు పరిశుద్ధపరిచాడు ప్రభు అంటే, మీరు పరిశుద్ధులుగా ఉండడానికి. ఎలాగండి? దేవుడు ఎందుకు పరిశుద్ధపరిచాడు? ఎందుకు దేవుడు మన జన్మ కర్మ పాపముల నుండి మనల్ని విడిపించాడు? మరలా అదే దుస్థితిలోకి వెళ్ళిపోవడానికా? అదే పాపములో బ్రతకడానికా? అదే పాపములో నిలిచి ఉండడానికా? దేనికి దేవుడు పిలిచాడు? మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఆయన పరిశుద్ధపరిచింది ఎందుకనంటే, మనము పరిశుద్ధులుగా ఈ లోకములో జీవించాలి. పరిశుద్ధతకు ఒక మారు పేరుగా మన జీవితాలు అడుగులు వేయాలండి. మన ఊహల్లో, మన ఆలోచనలో, మన తలంపుల్లో కూడా ఎక్కడ పాపం అనేది మిళితము కాకుండా, ఎక్కడ అపవిత్రత అనేది మన ఆలోచనలో కూడా రాకుండా పరిశుద్ధులుగా ఉండాలని దేవుని సంకల్పమైనది. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై నడుచుకోండి. సమస్త ప్రవర్తనల యందు, నీ మాట యందు, నీ తలంపుల యందు, నీ ఆలోచన యందు, నీ క్రియల యందు, సమస్త విషయంలో మనం ఎలా ఉండాలని ప్రభువు కోరుకున్నాడంటే, మనము పరిశుద్ధులుగా ఉండాలని యేసయ్య కోరుకున్నాం. మరి నీ జీవితంలో పరిశుద్ధమైన అడుగులు వేస్తున్నావా? ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరిచి ఎందుకు పరిశుద్ధపరిచాడు? పరిశుద్ధులుగా ఉండటానికి. పరిశుద్ధపరిచి నువ్వు పరిశుద్ధముగా ఉండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. అవునండి, లోకములో ఎంతోమంది ఉన్నారు, గనులు, గొప్పవారు, విద్యావేత్తలు ఎంతోమంది, ప్రభు పేరు ప్రఖ్యాతలు గల వారు ఎంతోమంది ఉన్నారు. వారిని కాదని దేవుడు నిన్ను పిలిచాడండి. పిలిచి నిన్ను పరిశుద్ధపరిచాడు. ఎందుకు పరిశుద్ధపరిచాడంటే, నువ్వు పరిశుద్ధుడిగా లోకములో బ్రతకటానికి. ఎలా ఉండాలి? నువ్వు పరిశుద్ధముగా బ్రతకాలి.
మరి మన జీవితాల్లో మన ప్రతి మాటలో పరిశుద్ధత కనబడుతుందా? మన చూపులో పరిశుద్ధత ఉందా? మన నడవడికలో పరిశుద్ధతను మనము పరిశుద్ధముగా జీవించగలుగుతున్నామా? ఇక్కడ ప్రభువు చెబుతున్నారు, మీరు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డారు. అంతేకాకుండా ఆయన అంటాడు, చూడండి ఒకసారి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. అది కదా నేను చదువుతాను. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి మనకును మన ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. ప్రార్థించువారు. మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే, ఒకటి, మనం పరిశుద్ధులుగా ఉండాలి. మన ఊహలో, మన ఆలోచనలో, మన తలంపులో కూడా పాపము లేని పరిశుద్ధత మనలో రావాలి. కొంతమంది మనుషులు పైకి మాత్రం చాలా బాగుంటారు. ఎలా ఉంటారంటే, మేడి పండు చూడు మేలిమై ఉండు. పొట్ట విప్పి చూస్తే దానిలో ఏముంటాయి? పురుగులు ఉంటాయి. మేడి పండులా కనపడతారు, చాలా అందంగా కనపడతారు, రూపుకు చాలా బాగా కనపడతారు. కానీ వారి ప్రవర్తనలో, వారి ఆలోచనలో, వారి ఊహలో అన్ని చెడ్డ ఆలోచనలే. వారి తలంపులో పాడైపోతారు. దేవుని వాక్యం ఉంది, నరుని యొక్క హృదయపు ఆలోచనలన్నీ కేవలము చెడ్డవి. వారి ఆలోచనలు, వారి ఊహలు అన్నీ కూడా చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తారు. ఒక వ్యక్తిని గురించి, ఒక మనిషిని గురించి చెడ్డగా తలస్తారు. మనం ఎంత పరిశుద్ధలోకి వెళ్ళాలంటే, మన ఊహలో కూడా చెడ్డ ఆలోచన రాని అంత పరిశుద్ధతలోకి మనము ఎదగాలి. అది దేవుని చిత్తం. పైకి అందరూ బాగా కనబడతారు, పైకి అందరూ బాగుంటారు, చక్కగా ఉంటారు. కానీ అంతరంగం ఎలా ఉంది? మన ఊహలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆలోచనలో పరిశుద్ధత ఉందా? మన ఊహించే ఊహల్లో పరిశుద్ధత ఉందా? ఒక భక్తుడు పాట రాశాడు, ఊహలోనైనా పాపము చేయని పరిశుద్ధత నాకు ఇవ్వు ప్రభువా. ఊహల్లో కూడా పాపము చేయకూడదు, ఊహల్లో కూడా పాపము చేయని పరిశుద్ధత. ఇలాగ ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అంతేకాకుండా మనము ప్రార్థించే వారిగా ఉండడానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థనలో మెలకు ఉండాలి. మన కుటుంబము కొరకు మనం ఏం చేయాలంటే, ప్రతి నిత్యము ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. యేసయ్య అంటాడు, మీరు నా కొరకు ఒక్క గడి అయినను మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని చెప్తాడండి. మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉండినట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన. మెలకువ కావాలి. మెలకువ అంటే ప్రతిరోజు నిద్రపోకుండా మెలకువగుండి ప్రార్థన చేయమని కాదు. ఎలక్ట్గా ఎప్పటికప్పుడే ఏ శోధన ఎలా జయించాలో వాటి కోసమే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎక్కువ సమయం దేవునితో గడపాలి, ఎక్కువ సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంతేకాకుండా మెలకువగా చేయాలి. మన కుటుంబ విషయంలో, మన భక్తి విషయంలో, మన యొక్క భక్తి విషయంలో ఎలా ఉంటున్నామో ఆ విషయంలో మనం ఏం చేయండి, ఎప్పటికప్పుడే మెలకువగా ఉండాలి. మెలకువగా ఉన్నవాడు ఏదైనా అపాయం వస్తే గబుక్కుని ఏం చేస్తాడు? అపాయంలో నుండి పారిపోతాడు. అదే నిద్రావస్థలో ఉన్నవారు ఏమవుతారు? ఇల్లు కాలిపోతున్న వాడికి తెలియదు. అదే మెలకువగా ఉన్నాడు వెంటనే ఎలక్ట్ అవుతాడు, వెంటనే గబుక్కుని లేచి సరి చేసుకుంటాడు. కానీ నిద్రావస్థలో ఉన్నవాడు వాడికి తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయి వారి వలె ఉండాలి. ప్రార్థన చేయి వారిలో సమూయేలు ఉండెను, ప్రార్థన చేయి వారిలో ఏలియా. మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే అనుభవము రావాలి. ఒంటరిగా దేవుని సన్నిధిలో గడపాలి. ప్రతి ఒక్కరికి ఒంటరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమండి. మనిషికి ఎన్నుముక
లేకపోతే ఒక వ్యక్తి ఎలాగైతే ఫెయిల్ అయిపోతాడో, వెన్నుముక లేకపోతే ఇక ఆ మనిషి చెయ్యెత్తలేడు, కాలు ఎత్తలేడు, నడవలేడు, కూర్చోలేడు, వంగోలేడు, ఏమీ చేయలేడు. వెన్నుముక అనేది లేకపోతే మనిషి ఏ విధంగా అయితే కొలాప్స్ అయిపోతాడో, అలాగే ప్రార్థన అనేది జీవితంలో లేకపోతే ఆ వ్యక్తి అన్ని విషయాల్లో ఓడిపోతాడు, అన్ని విషయంలో పడిపోతాడు, అన్ని విషయంలో తన జీవితంలో ఫెయిల్ అయిపోయే వ్యక్తిగా ఉంటాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయువారి వలె ఉండాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. కొంతమంది సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, ఏదైనా సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు. సమస్య వచ్చినప్పుడు కాదు, ప్రతి దినము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. బిడ్డల యొక్క చదువు విషయంలో కానీ, బిడ్డల భవిష్యత్తు విషయంలో కానీ, బిడ్డల యొక్క జీవితం కొరకు కానీ మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అపాయం వచ్చిన తర్వాత కాదు చేసేది ప్రార్థన, మెలకువగా ఉండి మొదటి నుండి మనం ప్రార్థన చేసేవారు. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ప్రార్థన చేయటానికి దేవుడు మనలను పిలిచాడు. ప్రభు అంటాడు, మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. ఏమంటాడండి? రాజుల కొరకు ప్రార్థన చేయండి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. రాబోతున్న రాజ్యం ఎలాంటి రాజ్యం కావాలో ఒక క్రైస్తవుడిగా మనం ప్రార్థన చేయాలి. రాబోతున్న ఈ యొక్క దీనిలో దేవుని చిత్తం ఏంటో, దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుడు ఎవరిని నియమించాలని ఎన్నుకున్నాడో వారు మాత్రమే ఈ రాజ్య పరిపాలన చేయాలని మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ జెండాలు పట్టుకుని, వీళ్ళ జెండాలు పట్టుకుని, వాళ్ళ ఫోటోలు పెట్టుకుని, వీళ్ళ ఫోటోలు పెట్టుకుని మనం ముందుకు సాగేవారిగా ఉండకూడదు. ఏ పార్టీ మనకి ఏ పార్టీలో మనం దేవుని పిల్లలు ఏ పార్టీకి కూడా సపోర్ట్ చేసేవారిగా ఉండకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఉద్దేశం. రాజుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ సమయంలో దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు ఎవరిని నియమించాలనుకున్నాడో వారు మాత్రమే రాజ్య పరిపాలన చేయాలని ప్రభువు యొద్ద మనం ఏం చేయాలంటే ప్రతి దినము ప్రార్థన చేయాలండి. చేసినప్పుడు దేవుడు రాజ్యాన్ని మార్చేస్తాడు, రాజులను మారుస్తాడు, పరిస్థితులను మారుస్తాడు. మనం జెండా పట్టుకుని తిరిగినంత మాత్రాన మనం ఎవరిని నిలబెట్టలేము, ఎవరిని పడవేయలేము. మనం దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రభువా, మా దేశంలో నీ రాజ్యము విస్తరించడానికి ఏ ప్రభుత్వం అయితే యోగ్యముగా ఎన్నుకుంటారో దానిని మాత్రమే స్థిరపరచండి. నీ రాజ్యమునకు ఆటంకమైన ప్రభుత్వాన్ని తొలగించండి అని మనం ప్రార్థన చేస్తే ప్రభు కార్యము చేస్తాడు. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు ఏం చేయడు. మనము దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే దేవుని చిత్తము నెరవేర్చబడ్డానికి మనము ప్రార్థన చేయాలి. ప్రభు వాక్యము, ప్రభు ప్రార్థన ఏం చెప్పారు? తండ్రి, పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేర్చబడుతుందో భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరాలి అని ఏం చేయమన్నాడు ప్రభు? మనల్ని ప్రార్థించమన్నాడు. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేస్తున్నామండి. ప్రభువా, పరలోకమందు నీ చిత్తం ఎలాగూ నెరవేర్చబడుతుందో భూమి యందు నీ చిత్తం అలాగే నెరవేర్చబడాలి. భూమి యందు ఈ భూమి మీద అపవాది ఉన్నాడు, వాడి సైన్యం ఉంది, లోక అధికారి ఉన్నాడు. వాడేం చేస్తున్నాడంటే వాడి అధికారాన్ని చలాయిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువా, పరలోకమందు నీ చిత్తం ఎలాగో భూమి యందు నీ చిత్తం అలాగే నెరవేర్చబడాలి అని చెప్పి ఈ భూమి మీద తండ్రి చిత్తము నెరవేర్చబడటానికి మనం ప్రార్థన చేయాలి. దేవుడు ఎవరిని నియమించాలని ఆయన చిత్తమో వారినే దేవుడు నియమించాలని ఒక క్రైస్తవుడిగా నువ్వు ప్రార్థన చేయకపోతే రేపొద్దున్నే చాలా ఇబ్బందులు పడతాం. ఒక క్రైస్తవుడిగా
ఒక దేవుని బిడ్డగా నువ్వు ప్రార్థన చేయకపోతే, ఈ దేవుని రాజ్యమునకు వ్యతిరేకమైన దానిని తొలగించమని మనం ప్రార్థన చేయకపోతే రేపొద్దుండి చాలా ఇబ్బంది పడతాం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటాం, ఉపయోగము లేదు. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, ఏమండి నిస్సహాయతలో ఉన్న వారి కొరకు ప్రార్థించడానికి దేవుడు మనలను నియమించాడు. మరి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? రాజుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా? మనమేమంటే ఆ పార్టీ రాకూడదండి, ఈ పార్టీ రాకూడదండి, మన ఇష్టం వచ్చింది మనం చెప్తాం. కాదు, మనం చేయవలసిన దేవుని లోకస్తులు అలా చేస్తారు. దేవుని పిల్లల మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, ప్రభు సముఖంలోకి వెళ్ళాలి, వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన. ఎస్తేరు ఏమండి యూదులకు వ్యతిరేకంగా ఉన్న ఏమండి హామాను, యూదులందరినీ హతమార్చడానికి సిద్ధపడిపోయాడు. హామాను ఒక తాకీదు రెడీ చేశాడు, ముద్ర వేయించేశాడు. పలానా సమయానికి పలానా దినాన యూదులందరినీ, దేవుని పిల్లలందరినీ హతమార్చాలి, దేవుడు చేస్తాడులే, హతమార్చాలి అని చెప్పి ఒక తాకీదు రాయించాడు, ఒక ముద్ర వేశాడు. అయిపోయింది, శాసనం రెడీ అయిపోయింది. ఆ సమయం వచ్చేస్తుంది. మనమైతే ఏం చేస్తాం? దేవుడే చేసుకుంటాడులే, దేవుడే మారుస్తాడులే, దేవుడే నియమిస్తాడులే అని చెప్పి మనం నిశ్శబ్దంగా ఉంటాం. కానీ మొర్దెకై ఎస్తేరు అలాగా లేరు. మొర్దెకై అయితే బూడిద పోసుకున్నాడు, ఏమండి గోనె పట్ట కట్టుకున్నాడు, అంగలారుస్తున్నాడు, ప్రభువా నీ బిడ్డల మీదకి వచ్చిన ఈ శోధనను తప్పించాయా, నీ బిడ్డలకు మీదకి వచ్చిన ఈ పరిస్థితి నుండి తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేయటమే కాక రాణిని ఎస్తేరుతో కూడా వర్తమానం పంపించాడు. ఈ నేడు ఈ దినము కొరకే నువ్వు ఈ రాణిగా వచ్చావేమో, ఈ సమయము కొరకే, దీని కొరకే దేవుడు నిన్ను నియమించాడేమో జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే, నీవు సహాయం చేయకపోతే యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం వస్తుందని ఎస్తేరుకు మాట చెప్పినప్పుడు ఎస్తేరు చేసిన పని ఏంటంటే, ఎస్తేరు కూడా ప్రార్థన చేసింది. ఎస్తేరు తన పనికర్తలు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాన్ని చేశాడు. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే క్రైస్తవుడు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి, క్రైస్తవుడు ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. క్రైస్తవుడికి మన మొట్టమొదటి ప్రధాని అయిన నెహ్రూ గారు పెట్టిన పేరేంటో తెలుసా? క్రైస్తవుడు నిద్రపోతున్న సింహం అంట. ఎవరండి? క్రైస్తవుడు నిద్రపోతున్న సింహం అంట. ఆయన పెట్టాడు పేరు. ఎప్పుడు? కొన్ని సంవత్సరాల క్రితం. క్రైస్తవుల్ని అప్పట్లో భూమి మీద లేకుండా చేయాలని తన పక్కన వారు అన్నప్పుడు ఆయన అన్నాడంట, అరే క్రైస్తవులు నిద్రపోతున్నా సింహాలు, వాళ్ళు కదలపకూడదు, వాళ్ళు నిద్రపోతుంటారు. వారు లేచారనుకో, లేచి వారి దేవునికి మొరపెట్టారనుకో, మన రాజ్యం ఉండదు, మన ప్రభుత్వము ఉండదు. మనం ప్రార్థన చేయకేనండి ప్రతి వాడు తోక ఊపుతున్నాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టకే ప్రతి లెగలేనోడు తోక ఊపుతున్నాడు. ప్రతి లెగలేనోడు ఏమండి దేవుని మీద వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ప్రార్థించడానికి దేవుడు మనలను పిలిచాడు. పరలోకమందు ఆయన చిత్తము ఎలాగూ నెరవేర్చబడుతుందో భూమి మీద ఆయన చిత్తము నెరవేర్చబడడానికి మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. ఒకరోజు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. 21 దినము ఉపవాస దినాలు ప్రకటించుకుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించాడో ఆ కొద్ది సమయంలోనే దేవుడు తన దూతకు వర్తమానం ఇచ్చి పంపిస్తున్నాడు. వర్తమానం ఇచ్చి పంపిస్తుంటే ఆ దూతను మధ్యలో పారసీక అధిపతి అయిన వాడు మధ్యలో ఆపేశాడంట. ఎవరిని? దేవుని యొద్ద నుండి వస్తున్న దూతను, వర్తమానం తెస్తున్న దానియేలు ప్రార్థనకు సమాధానం తెస్తున్న ఆ దూతను ఆపేశాడు. ఆపేస్తే ఇక్కడ దానియేలు ప్రార్థన ఆపల. 21 దినం
ఏకంగా తన పాపములు, తన పితరుల పాపములు ఒప్పుకుంటూ ప్రభువా అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క రాజ్య అధికారి, ఆ పారసీక రాజ్యపు అధికారి అయిన ఆ సాతానును జయించడానికి మరొక దూతను పంపి వాణ్ణి నిర్మూలము చేశాడు. ప్రార్థనలో అంత శక్తి ఉందండి. ఈ భూమి మీద అపవాది తన యొక్క దూతలను నియమించాడు. వాడి కుయుక్తులు, వాడి ఉద్దేశాలు నెరవేర్చబడకూడదంటే దేవుని పిల్లలమైన మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన జీవితాల్లో, ప్రార్థనే మన జీవితానికి ఉండాలి. అందుకే అంటున్నాడు, ఇక్కడ అన్నాడు, మీరు ప్రార్థన చేయుటకు పిలువబడ్డాం. దేని కొరకండి? దేవుని పిల్లలమైన మనం దేనికి పిలువబడ్డాం? ప్రార్థన చేయటం. ఒకటి, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము. రెండవది, ప్రార్థన చేయుటకు పిలువబడ్డాం. దేని కొరకండి? ప్రార్థన చేయటానికి పిలువబడ్డాం. మూడవది, మనం దేనికి పిలువబడ్డామంటే 7వ వచనం, గనుక ఏ కృపావరమందును లోపము లేక మీరు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచున్నారు. ఏ కృపావరమందని లోపము లేని వారే, లోపం అనేది లేని వారే బ్రతకాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచారంటే లోపము లేని వారిగా ఉండడానికి. దేని కొరకండి? లోపం అనేది లేని వారిగా. ఎవరైనా మనం చూస్తే ఇదిగో ఇతనిలో ఈ లోపం ఉంది, ఈ ప్రార్థన లోపం ఉంది, ఇదిగో ఇతడు భక్తులు, ఇతడు దేవుని మందిరానికి వెళ్తాడు కానీ ఇతని జీవితంలో ఇతడు దేవుని మందిరానికి వెళ్తాడు కానీ ఇదిగో ఇతనిలో ఈ లోపం ఉంది, ఈ బూతులు మాట్లాడతాడు, ఇదిగో ఈ దొంగతనం ఉంది, ఇదిగో ఇలాంటి చెడ్డది ఇతనిలో ఉంది అని చెప్పి ప్రజలు మన యందు లోపము కనుగొనకూడదు. అందుకని దేవుడు అబ్రహాముతో అంటాడు, అబ్రహమా నా సన్నిధిలో నువ్వు నడుచుచు నిందారహితుడివై ఉండు, నింద తెచ్చుకునేవాడికి ఉండొద్దు. లోపాలు ప్రజలు కనుగొంటారు, మన యందు మనం చూస్తారండి. నీకు 2 కళ్ళే ఉంటాయి, ఈ ఊరంతా నిన్ను గమనిస్తుంది. ఈడు దేవుని మందిరానికి వెళ్తున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ లోపం ఉంది, మాటలో ఏ లోపం ఉంది, చూపులో ఏ లోపం ఉంది, ఏ లోపము కనుగొంటారు ప్రజలు. మనం ఎలా ఉండాలంటే దేవుడు మనల్ని ఎందుకు ఏ లోపము లేని వారిగా ఉండడానికి. ఎలాగండి? ఏ లోపము లేని వారిగా ఉండడానికి. బబులోను రాజ్యానికి 4 యవనస్తులను, ఎంతోమంది యవనస్తులను తీసుకువెళ్ళాడు రాజు. బబులోను రాజు ఎంతోమంది యవనస్తులు, నెబుకద్నెజరు ఎంతోమందిని తీసుకువెళ్ళ ఇశ్రాయేలీలందరినీ బబులోను చెరకు పట్టుకుపోయాడు. పట్టుకుపోతే వారిలో శ్రేష్ఠులైన కొంతమందిని తన పని చేయటానికి, తన రాజ్యంలో పని చేయటానికి వారికి విద్యాభ్యాసాలు నేర్పించాడు. నేర్పించినప్పుడు ఆ నేర్పించిన వారందరిలో షడ్రకు, మిషకు, అబేద్నెగో, దానియేలు వీరిలో ఏ లోపము కనుగొనలేకపోయారంట. వారు ఏ లోపము కనుగొనలేదంట. వారి మీద ఏదో ఒక లోపం వేద్దాం, ఏదో ఒకటి, ఇదిగో ఇతనిలో ఈ లోపం ఉందండి, ఇదిగో ఇతనిలో ఈ యొక్క చెడ్డ అలవాటు ఉంది, ఇతనిలో ఇలాంటిది ఉంది అని చెప్పి వారిని వెతికారంట. అయినా వారిలో ఏ లోపము కనపడలేదన్న. మనము కూడా దేవుని పిల్లలమైన మనలో ప్రజలు చూస్తూ ఉంటారు మనల్ని. మన గ్రామం మనల్ని పరిశీలిస్తుంది, మనలను ప్రజలు పరిశీలిస్తారండి. ఇదిగో ఇతడు పాస్టర్ అని చెప్పుకున్నాడుగా, దేవుని బిడ్డ అని చెప్పుకున్నాడుగా, బైబిల్ ఇచ్చి తిరుగుతున్నాడుగా, ఏముంది లోపము అని చూస్తూ ఉంటారు. చూసినప్పుడు మనలో ఏ లోపం కనుగొనకూడదు. ఇదిగో ఇలాంటి వాడు, ఈ తప్పుడు వాడు, ఈడు పనికి మనలోడురా, ఇదిగో ఇలాంటి నీచుడురా, ఇలా తిరుగుతాడురా అన్న లోపాలు ప్రజలు మనలో కనుగొనకూడదు. అలాంటి విధానంలో బ్రతకడానికి, మనకు పవిత్రముగా బ్రతకడానికి, ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉండడానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. ఒకసారి చూడండి, గలతీయులకు రాసిన పత్రిక, ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు అంటారు, 1వ అధ్యాయము 15వ వచనం, అయినను తల్లి గర్భమునను పడినది మొదలుకొని
నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలను. ఇక్కడ చూడండి, నన్ను ప్రత్యేకపరిచాడు దేవుడు, నిన్ను ప్రత్యేకపరిచాడు. ఏ లోపము లేనివాడుగా, ఏ పాపము లేనివాడిగా, ఏ అపవిత్రత లేని దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. నీలో ఎందుకు అన్ని లోపాలు, ఎందుకు అన్ని లోపాలు కనపడుతున్నాయి? మనం ఎలా ఉండాలంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఏ లోపము లేని వారిగా బ్రతకాలని ప్రభు పిలుచుకున్నాడు. ఒకటి, పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. రెండు, ప్రార్థించటానికి, రాజుల కొరకు, అధికారుల కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘము కొరకు, మన గ్రామము కొరకు, ప్రతి ఒక్కరి కొరకు, బాధలో ఉన్న వారికి, శ్రమలో ఉన్న వారి కొరకు ప్రార్థించటానికి దేవుడు మనను పిలుచుకున్నాడు. మూడవది, మనము ప్రత్యేకంగా ఏ లోపము లేని వారిగా. యోసేపును చూస్తే ఏ లోపం అతనిలో, దానియేలును చూస్తే చూడండి ఒకసారి దానియేలు గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది చూడండి. చూడండి దానియేలు గ్రంథము 'దానియేలులో ఏ లోపమైనను వారు కనుగొనలేదు' అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. చూపిస్తాను. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఏ లోపము లేని వారికి ఉండటానికి దేవుడు మనలను పిలుచుకున్నాడు. దేని కొరకండి? ఏ లోపము లేని వారికి ఉండడానికి పిలిచాడు. అంతేకాకుండా దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మరొక మాట చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి అమ్మ. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు పిలిచాడండి దేవుడు? సహవాసమునకు. దేనికోసం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే సహవాసమునకు. దేని కొరకండి? సహవాసం అంటే దేవునితో. ఎవరితో? తన కుమారుడు యేసుక్రీస్తుతో తండ్రితో. మరొక మాట చూడండి. దేనికి ప్రభు మనల్ని పిలిచాడంటే యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను గారు రాసిన 1వ పత్రిక చదవండి అమ్మ. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే తండ్రితో సహవాసము చేయటానికి, కుమారునితో సహవాసము చేయటానికి. ఎవరితోనండి? తండ్రితోనూ
తన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసము చేయటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ప్రభు మనల్ని పిలిచాడంటే తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మునితో సహవాసము చేయటానికి. సహవాసము అనగా స్నేహము చేయటానికి. దేనికోసమండి? స్నేహం చేయాలి. ఎవరితో స్నేహం? దేవునితో స్నేహం చేయటానికి. ఏమండి, ఒక ముఖ్యమంత్రి వచ్చి నిన్ను స్నేహం చేయమని అడుగుతాడా? ఒక బలహీనుడు, ఒక అయోగ్యుడు, ఒక బలహీనుడిని ముఖ్యమంత్రి వచ్చి లేకపోతే ఎమ్మెల్యే వచ్చి స్నేహం చేయమని అడుగుతాడా? అడగడు. స్నేహం చేయటానికి వారి స్టేజ్ చూసుకుంటారు, వారి స్థితిగతులు చూసుకుంటాడు. ఒక బలవంతుడు, ఒక డబ్బున్నాడు డబ్బు లేనివాడితో స్నేహము చేయడు. ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాడు లేనివాడితో స్నేహము చేయడు. మంచి ఉద్యోగం చేసుకునేవాడు పేదవాడితో స్నేహం చేయడు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి అభాగ్యుడివైనా, ఎలాంటి బలహీనుడివైనా, ఎలాంటి నిరుపయోగమైన వ్యక్తివైనా, ఆయనను నమ్మిన నిన్ను ఆయన అంటున్నాడు ఎందుకు పిలిచాడంటే ఆయనతో స్నేహము చేయటానికి. దేనికోసమండి? ఆయనతో స్నేహం చేయటానికి. అందుకనే అబ్రహాము ప్రతి దినము దేవునితో స్నేహం చేసేవాడంట. దేవునితో అంటుకట్టబడిన అనుభవంతో, దేవునితో స్నేహభావంతో బ్రతికేవాడంట. అప్పుడు అబ్రహామును గూర్చి బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏంటంటే, నా స్నేహితుడైన అబ్రహాము, దేవుడు ఒకరోజు ఇశ్రాయేలుతో మాట్లాడుతూ ఆయన అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ఏమంటాడండి? ప్రభు మాట్లాడతాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని వారిని పిలుస్తున్నాడు. అంటే అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. ప్రతి దినము దేవునితో గడపటం నేర్చుకున్నాడు. దేవునితో స్నేహము చేయటం ప్రారంభించాడు. ఒక స్నేహితుడికి మరొక స్నేహితుడు ఏం చేస్తాడంటే ఏ విషయాన్ని దాచుకోడు. చేయవలసిన పని, ఇదిగో స్నేహితుడా నేను ఇలాంటి పని చేయాలనుకుంటున్నా, ఇదిగో నేను ఈ పని చేయాలనుకున్నా. ఓ రోజు దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి ఆయన సొదొమ గొమొర్రా నాశనం చేయాలని అనుకుని అబ్రహాముతో ఎలా చెప్పకుండా ఉంటాను అని చెప్పి అబ్రహాము చెప్పేశాడు. ఎవరికి చెప్పకూడదు అనుకున్నాడు ఆ విషయాన్ని, దేవుడు చేసే ఆ విషయాన్ని ఎవరు చెప్పకూడదు అనుకున్నాడు. కానీ అబ్రహాం ఎవరు? దేవుని స్నేహితుడు. కాబట్టి ఏం చేశాడంటే అబ్రహాముతో విషయాన్ని చెప్పాడు, ఇదిగో నేను సొదొమ గొమొర్రాను నాశనం చేయటానికి వచ్చాను అని చెప్పాడు. మనము ఎందుకు పిలువబడ్డామంటే దేవునితో స్నేహం చేయటానికి పిలువబడ్డాం. మరి నువ్వు నిజంగా దేవునితో స్నేహం చేస్తున్నావా? దినానికి ఎంతసేపు దేవునితో సహవాసం చేస్తున్నావు? నీ ఫోన్తో సహవాసం చేసినంతగా దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? నీ ఫోన్కి ఇచ్చే సమయం ఎంత? నీ దేవునికి ఇచ్చే సమయము ఎంత? మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకోండి? ఆయనతో సహవాసము చేయటానికి. కానీ మన సహవాసం ఎలా ఉందంటే లోకముతో సహవాసం చేస్తున్నాం. ఈ ఫోన్తో సహవాసం చేస్తున్నాం. దేవుడు మనకి అప్పగించిన బాధ్యతలన్నిటినీ మర్చిపోతున్నాం. బాధ్యత లేని వారిగా ప్రవర్తిస్తున్నాం. దేవుని పిల్లలమైన మనం ఎలా ఉండాలంటే దేవునితో సహవాసం చేయాలండి. దేవునితో స్నేహము చేయటం నేర్చుకోవాలి. ఆయనతో మనం స్నేహం చేస్తే మన జీవితాల్లో మనకు సమాధానం దొరుకుతుంది. నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, అలాగే మేలు మనకు కలుగుతుంది. మనం దేవునితో సహవాసం చేయకుండా లోకంతో సహవాసం చేసి, సెల్ ఫోన్తో సహవాసం చేసి, మనుషులతో సహవాసం చేసి జీవితం పాడైపోతుంది తప్ప దానివలన మనకు ఉపయోగపడేది ఏది లేదండి. దేవుడు ఎందుకు మనల్ని పిలుచుకున్నాడంటే, ఆయన సన్నిధిలోకి ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయనతో మనము
సహవాసం చేయాలి. ఆయనతో మనం సహవాసం చేస్తే ఆయన ఏం చేస్తాడంటే మనము నడవలసిన మార్గాన్ని ఆయన నడిపిస్తాడు. ఎక్కడ నడవాలో, ఎక్కడ నడవాలో, ఏం చేయాలో, ఏం చేయకూడదో మనల్ని ఆయన ఒక ఆలోచన ఇచ్చి మనల్ని నడిపిస్తాడండి. అప్పుడు మన జీవితాలు ఏమవుతుంటే దీవెనకరంగా మారిపోతాయి. ఒకసారి చూడండి యోహాను సువార్త, తర్వాత యోహాను సువార్త ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువు. ఒకడు నన్ను ప్రేమించినడలా నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాట గైకొనడు. ఇక్కడ చూడండి, ప్రభు అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించడా నా మాట గైకొంటాడు, నా మాట వింటాడు. నా మాట ఎవడైతే వింటాడో ఆయనతో స్నేహం చేయటం అంటే ఏంటంటే ఆయన మాట వినాలి. ప్రభు ఏం చెప్తున్నాడో ఆ మాట ప్రకారం చేయాలి. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట ప్రకారం మనం చేయాలి. ఆయనతో స్నేహం చేయటం అంటే మనుషులతో స్నేహం చేసినట్టుగా కాదు, ఆయన మాట వినాలి. ఇప్పుడు అబ్రహాము దేవునికి స్నేహితుడు ఎలా అయ్యాడు? అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రమా నీ బంధువులు వద్దనండి, నీ స్నేహితులు నీ ఇంటి వద్దనండి, నేను చూపించే దేశానికి రా అన్నప్పుడు ఏం చేశాడు అబ్రహాము? దేవుని మాట విని ఏది విడిచిపెట్టాలో, ఏ పాపాన్ని విడిచిపెట్టాలో, ఏ లోకాన్ని విడిచిపెట్టాలో, ఏ మనుషుల్ని విడిచిపెట్టాలో, ఏ ఆచారాలను విడిచిపెట్టాలో అన్నిటిని విడిచిపెట్టి దేవుని మార్గంలోకి వచ్చేసాడు. ఏం చేశాడండి అబ్రహాము? దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడు దాన్ని విడిచిపెట్టాడు. అంతేకాని అబ్రహాము శ్రమల్లో కూడా దేవుడిని విడిచిపెట్టకుండా దేవుడి వెంబడించాడు. ఆయన మాట విన్నాడు. ఆయన మాట వింటే మనం ఆయనతో సహవాసము చేసిన వారం అవుతాం. అంతేకాకుండా చూడండి, అదే 15వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చదువుతాం. 14వ వచనం, 15వ అధ్యాయం 14. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని, నేను మీకు ఏం ఆజ్ఞాపించానో వాటిని మీరు చేస్తే మీరు నాకేమవుతారు? స్నేహితులు అవుతారు. ఏమవుతారండి? దేవుడు మనకేం చెప్పాడో దానిని చేస్తే మనం ఏమవుతుంటే దేవునికి స్నేహితులమవుతాం. అప్పుడు ఆయన మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం. ఆయన మనకు నిగూఢమైన సంగతులను తెలియజేస్తాడు. మనం నడవలసిన మార్గాల్లో ఆయన నడిపిస్తాడు. మనకేది లోటు లేకుండా ఆయన మనలను నడిపిస్తాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మనం ఆయనతో సహవాసము చేయటం, అంటే ఆయనతో స్నేహము చేయటం. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో పాలు పంపులు పొంది నీ జీవితంలో, నా జీవితంలోనా మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం? ఎవరితో మనం కాలం ఎక్కువ గడుపుతున్నాం? దేంతో? అది నీకు ప్రయోజనం ఏమైనా కలగజేస్తుందా? స్నేహితులతో కొంతమంది గంటలు సోది మాటలు మాట్లాడుతూ ఉంటారు. సోది మాటలు ఏముండదు, అక్కడ ఏముండదు, ఏ సబ్జెక్ట్ ఉండదు, ఏదో మాట్లాడతారు, గంటలు వెళ్ళిపోద్ది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? గంటలు ఫోను తిప్పుతూ ఉంటారు, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంది? నీ భవిష్యత్తు, నీ జీవితం పాడవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం ఉందా? లేదండి. మనం తెలుసుకోవాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనకు బోధిస్తున్నాడు. దేవుని పిల్లలు ఈనాడు ఎంతోమంది జీవితాలు సమయాన్ని వృధా చేసుకుని జీవితాలు పాడైపోతున్నాయండి. అలా ఉండకూడదని ప్రభు మనతో కోరుకుంటున్నాడు. మనం దేవునితో సహవాసం చేయాలి, ఆయనతో సమాధాన పడాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో స్నేహం చేసినప్పుడు ఆయన మనతో
ఉంటాడు. ఆయన మనతో ఉన్నప్పుడు మనకు కావలసిన జ్ఞానం ఇస్తాడండి. మనకు కావలసిన బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఇస్తాడు. ఆయన ఎందుకు గుప్తమైనది, ఆయనను మనం అడగవచ్చు. ఆయనతో సహవాసం చేస్తే ఆయన అన్నాడు, ప్రభువా నాకు ఈ కొదువు ఉంది, ఇదిగో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇదిగో ప్రభువా ఈ ఉద్యోగం లేదు, ఇదిగో నేను చదువులో వీక్ అయ్యాను, నా చదువులో బాగోలేదు ప్రభువా, అయ్యా నా కుటుంబ పరిస్థితి బాగలేదు ప్రభువా అని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయనతో సహవాసం చేయటం మానేసామనుకో, సహవాసానికి బంధాన్ని కోల్పోయామనుకో, మనం ఆయనతో మాట్లాడాం, ఆయన మన దగ్గర ఉండడు. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయనతో స్నేహము చేయటానికి. ఎవరండి స్నేహం చేసేది? ఒక బలహీనుడితో ఎవడు స్నేహం చేయడు. కానీ సర్వాధికారి అయిన దేవుడే నీతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. నీతో స్నేహం చేయాలని, మనతో స్నేహం చేయాలని ప్రభు కోరుకున్నాడు. మనం ఏం చేయాలంటే ప్రభువుతో స్నేహము చేయాలి, మనం ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు మనకు సమాధానం కలుగుతుంది, అలాగే మేలు కలుగుతుంది మన జీవితాల్లో. ప్రభు అంటున్నాడు, 1 పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం, 2 ప్రార్థించడానికి పిలువబడ్డాం, 3 ఏ లోపము లేని వారిగా ఉండడానికి పిలువబడ్డాం, 4 మనము ఆయనతో స్నేహం చేయటానికి, ఆయనతో సహవాసం చేయటానికి పిలువబడ్డాం. ఆయనతో మనం సహవాసం చేస్తే మనము ఆశీర్వదించబడతాం. ఆఖరికి ఒక మాట చదువుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని, ఆశీర్వాదమునకు వారసుడగుటకు మీరు పిలువబడితిరి. దేనికి? ఆశీర్వాదానికి వారసులు అవటానికి మీరు పిలువబడ్డారు. ఎందుకు పిలువబడ్డాం మనం? ఆశీర్వాదానికి. ఎవరికి, దేనికోసమండి? ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. ఒకటే, నువ్వెందుకు దేవుని సన్నిధికి పిలువబడ్డావంటే ఆశీర్వాదానికి వారసుడుగా ఉండడానికి, శాపము అనుభవించడానికి కాదు. శాపాన్ని అనుభవించడానికి మనం పిలువబడలా. దేవుడు అంటున్నాడు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు. మనం దేనికి పిలువబడ్డామంటే పరిశుద్ధముగా బ్రతకడానికి, ప్రార్థించటానికి, ఏ లోపము లేని వారిగా ఉండడానికి, ప్రభువుతో సహవాసం చేయడానికి, 5వదిగా ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం. నువ్వు దేవుడిని అడగవచ్చు, ప్రభువా నన్ను ఆశీర్వాదానికి వారసుడుగా ఉండడానికి పిలిచావు కదా ప్రభువా, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అండి. యాకోబు ప్రార్థన చేయలేదా దేవుని సన్నిధిలో? ప్రభువా నువ్వు నా రాత్రంతా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఆయన 10 మాటలు చెప్పలా, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వదించు, అంతే. దేవుడు అతనిని ఆశీర్వదించాడు. మన దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి. నువ్వు ఆశీర్వాదానికి వారసుడు, శాపానికి కాదు. అందుకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఇవన్నీ మనం గుర్తెరిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏమండి, మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, గొప్ప చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయునుగాక. మీరందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేయండి. 1 నిమిషం అందరూ కూడా ప్రార్థన చేయండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. 1 నిమిషం. ప్రభువా నువ్వు మమ్మల్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచావు నాయన. అందరు కూడా